ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఏపీ రాజధాని అమరావతికి ఇవాళ రిజర్వ్ బ్యాంకుతో పాటు పలు జాతీయ బ్యాంకులు రానున్నాయి. ఇవాళ ఒకే రోజు 15 బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తమ కార్యాలయాల నిర్మాణాలను అమరావతిలో ప్రారంభించనున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉదయం 11:22 ఈ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తదితరులు కూడా పాల్గొంటారు. ఈ 15 ఆర్థిక సంస్థల కార్యాలయాల ఏర్పాటు ద్వారా 1,328 కోట్ల రూపాయల పెట్టుబడులు రాజధాని అమరావతికి రానున్నాయని, 6,514 ఉద్యోగాల కల్పన జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ తెలిపింది. ఈ బ్యాంకు కార్యాలయాలు ఉద్దండరాయనిపాలెం, వెలగపూడి, రాయపూడి, లింగాయపాలెం పరిధిలో కొలువుదీరనున్నాయి. రాజధానిలో ఆర్థిక సంస్థల శంకుస్థాపన కార్యక్రమం అనంతరం కేంద్ర మంత్రి వెలగపూడి సచివాలయానికి వస్తారు. ఈ సందర్భంగా ఆమెతో రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఇతర మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి సమావేశమవుతారు. ఈ సమావేశంలో పోలవరం ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ ను పూర్తి చేసేందుకు పునరావాస కార్యక్రమాలకు అడ్వాన్స్ గా నిధులు మంజూరు చేయాలని కోరనున్నారు. పోలవరం సాగునీటి ప్రాజెక్టుకు, అలాగే పోలవరం నల్లమల్ల సాగర్ అనుసంధాన పథకానికి ఆర్థిక సహకారం అందించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు కోరనున్నారు. అమరావతిలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏర్పాటు ప్రక్రియను సిఆర్డీఏ వేగవంతం చేసింది. పలు ప్రభుత్వ బ్యాంకులు, ఇన్సూరెన్స్, ఇన్కమ్ ట్యాక్స్ వంటి పలు ప్రభుత్వ అనుబంధ ఆర్థిక కార్యాలయాలు ఇక్కడికి రానున్నాయి. ఇక కూటమి ప్రభుత్వం వచ్చాక ఆయా సంస్థల కార్యాలయాలు, ఉద్యోగుల నివాసాలకు అవసరమైన స్థలాల కేటాయింపుపై సిఆర్డీఏ దృష్టి పెట్టి చకచక స్థల కేటాయింపును పూర్తి చేసింది. ఇదిలా ఉండగా ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సీఎం చంద్రబాబుతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా డిన్నర్ కు సీఎం ఆహ్వానించడంతో ఉండవల్లిలోని సీఎం నివాసానికి వచ్చిన నిర్మలా సీతారామన్ కు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ తో పాటు నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి స్వాగతం పలికారు. గుమగుమల వంటలే వంటలే ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.